దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులరా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని, దేవుని విశ్వసించి దేవుడి మార్గములో ఉంటున్నారని, నా రక్షకుడు సజీవుడైన మిమ్మల్ని ప్రేమించి మీ కష్టాంతంలో తోడుగా ఉండి మీ రెక్కల సాటుకు ఉండి ఆయన భద్రతపరిచి సాక్షిగా నిలబెట్టినందుకు దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఏ దేశములున్నా, ఏ ప్రాంతములున్నా, ఎక్కడ ఉన్నా సజీవుడైన రక్షకుడు, నా రక్షకుడు ప్రతి ఒక్కరిని పాపాత్ములు ప్రేమించడానికి వచ్చాడు. ఈ లోకములో ఎక్కడ ఉన్నా, ఈ లోకములో ప్రతి పాపము పేతరికిపోతుంది. పాపము చేసేవాడు మరణము, శిక్ష తప్పదు. పాపం వచ్చే జీవితము, దానికి మరణం. ప్రేమ బిడ్డలారా, సహోదరా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులంతా ప్రేమించండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా రక్షకుడా సాక్షిగా నిలబెట్టుకోండి, ఆశ్రయించండి. మహిమ, ఘనత, ప్రభావముల కార్యము దయచండి ప్రభా. సహాయం దయచి కనికరిని చూపించి నీ సాక్షిగా నడిపించే భాగ్యం కృప చూపించు నాయనా. నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఏ లోకములో ఎక్కడున్న ప్రభా మా సహోదరులంతా ప్రేమించండి. మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బహ్రెయిన్, సింగపూర్, మలేసియా, ఇజ్రాయెల్ ప్రతి సంఘాలు, ప్రతి దైవజనులు ప్రేమించండి నాయన. నిన్ను ఆరాధించే, నీ భాగ్యము నడిపించే, నిన్ను స్తుతించే, జ్ఞానించే ప్రతి ఒక్కరు పేరు పేరున నాయన దీవించి ఆశ్చర్యకమైన మహిమ కనపరుచుకున్న ప్రభా. ఇండియా కోసం ప్రార్థిస్తాం, క్షేమంగానట్లుగా తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి దైవజనులు నాయన దీవించండి. చిన్న సేవకులు, పెద్ద సేవకులు, పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు అందరూ ఆత్మసారంగా ఉంచినట్లుగా నీ కృపలో బలపరచండి, దీవించండి నాయన. రైతుల కోసం ప్రార్థిస్తున్నాం, క్షేమంగా ఉన్నట్లుగా. కూలి పని చేసిన వాళ్ళు, అలాగే తండ్రి జాబు చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు, ఎక్కడ ఏ పని చేస్తున్నారో వాళ్ళు రాకబలంతా ప్రేమించు, భద్రత ఉంచు. రోగుల కోసం ప్రార్థిస్తాం, స్వస్థపరిచే యెహోవా నువ్వే. ప్రతి రోగిని, ఏ హాస్పిటల్ రోగి ఉన్నారు ప్రభావాలు స్వస్థపరచండి. ఆరోగ్యము ఆయన బలహీన తీసివేయండి నాయన. గొప్ప కార్యం చేయండి, నీ మేలు చేయండి, నీ సాక్షిగా నిలబెట్టుకోమని రాకబలంతా ప్రేమించు, భద్రత ఉంచు. అలాగే ప్రభా రాజకీయ నాయకులు దీవించి ఆశ్రయించండి. వాళ్ళ కుటుంబంతో క్షేమంగా ప్రతి ఒక్కరు ప్రభా సీనితారులు వాళ్ళందరినీ ప్రేమించి క్షేమంగా ఉన్నట్లుగా నాయన. ప్రతి ఒక్కరు పేరు పేరున నాయన ప్రతి ఒక్కరు దీవుల నుంచి ఆశ్చర్యకమైన మహిమలు కనపరుచుకోమని, సాక్షిగా వాడుకోమని. రక్షకుడు అందరిని ప్రేమించడానికి వచ్చావు. ఆదరించండి, ప్రేమించండి, ఆశ్రయించమని యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజులండి, అందరికీ వందనాలు. ఈరోజు మూలవాక్యముతో మాట్లాడిపోయే అంశం, ఏది పాపము? ఏది పాపము? దేవుని దగ్గర లేపడటమే పాపం. దేవుణ్ణి ప్రార్థన చేయకపోవటమే పాపం. దేవునితో స్తుతించి ఆదరించకపోవటమే పాపం. ప్రతిరోజు ఆరాధించే వాళ్ళు ఉంటారు, ప్రతిరోజు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, ప్రతిరోజు దేవుని స్తుతించాలి అని ఉంటారు.
ఎంత స్తుతించినా, ఎంత ప్రార్థన చేసినా సైతానుగాడు ఏదో రకంగా వచ్చి డాష్ కొడతాడు. పాపములు ముంచేయాలి, ఈ నీ ప్రార్థన లేక చెయ్యాలి, నా సన్నిధుల్లోనూ ఎంత మొరపెట్టినా నువ్వు నీలో పాపము పేతురెక్క చేస్తాడు. ఎవరండి? సైతాన్. మనం దేనికి భయపడకూడదు, దేవుని ఎందుకు భయపడితే చాలు. మన హృదయములో ఉన్న యథార్థము హృదయము కానీ పాపము లేకని దూరముగా ఉండటమే గొప్ప లక్షణం. ప్రార్థన, ఈ ప్రార్థన వల్ల పాపము నువ్వు చేయవు. ప్రార్థన లేకపోతే, ప్రార్థన చేయకపోతే పాపములో మునిగిపోతావు. సహోదరి సహోదరుడా, ఈ వాక్యము మరి పాత నిబంధనలో వెళ్ళిపోతే చిన్న మాట ఉందండి. 1 సమూయేలు 12:23 ఉంది మాట అండి. నా మట్టుకు నేను మీ నిమిత్తమును ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేయనివాడు నలుగుదును. దేవుడి మాట వినాలి మట్టుకు. ఆయన మట్టుకు వినకపోతే పాపములో నువ్వు ఎంత కొంత అది చేయక తప్పదు. సైతానుగాడు ప్రవేశిస్తాడు. సింహం వలె గర్జించుదామా, ఏది మింగుదామా, ఏది తాగుదామా అని సైతానుగాడు ఎదురు చూస్తూనే ఉంటాడు. దేవుణ్ణి మట్టుకు తిరుగు, కానీ పాపము మట్టు కాదు. ఈ బైబిల్లో ఉన్న మాట, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చెయ్యట. ప్రార్థన చెయ్యట అంటే నువ్వు చెయ్యాలి ప్రార్థన. ఎవరి కష్టములు వచ్చినా ప్రార్థన చేయాలి, ఎవరికి సమస్య వచ్చినా ప్రార్థన చేయాలి, కుటుంబంలో సమస్య వచ్చిన ప్రార్థన చేయాలి. ఒకరితో ఒకరిగా ప్రార్థన చేయటమే గొప్ప లక్షణం. ప్రార్థన నీకు శక్తినిస్తుంది. ప్రార్థన నీకు జీవ ఆత్మను వెలిగించిపోయి ప్రకాశిస్తుంది. ప్రకాశించిన ఎడల నీ హృదయములు ఆనంద తైలముతో వెలిగించబడతావు. వెలిగించబడిన తర్వాత నీ హృదయములో ఉన్న వేదన రాదు, రోదన రాదు. సంతోషము గానముతో దేవుని స్తుతించుట, ప్రార్థన చేయటం నువ్వు కొనసాగిస్తావు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయకపోతే నా పాపమా, ప్రార్థన చేస్తే పాపం ఉండదా అని ఒక్కసారి నీ హృదయములో తట్టు. నీ హృదయములో తట్టు దేవుని స్తుతించు. ఏ పాపము నీ హృదయం రానవడు, జరుజబురు రానవడు. ఆయన నీలో ఉండి ప్రేమించి నీకు ఎలాగ ప్రేమించాడో ప్రతి పాపాత్మను క్షమించడానికే. పాపములు వచ్చే జీతము దానికి మరణం. మరణించుతావా? పాపములు జీవించుకుంటా మరణిస్తావా? పాపము చేసి దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని యందు విశ్వసించి దేవుని మట్టుకు తిరుగుతావా? దేవుని మట్టు తిరిగితే నీకు యెహోవానికి ఈరోజు ఏ పాపము చేయరు వణుకుదురు. దేవుని వణుకుతారు. పాపం చేసి చేత వణుకుపోతారంటే, అయ్యో దేవుడు శిక్షిస్తాడు, దేవుడు నన్ను బంధిస్తాడు, నా కుటుంబాన్ని వెలిగించేలోపు చీకటిమై ఉంటాదాము అని దేవుని చూసి వెలుగు నువ్వు వణుకు పడాలి. వణుకు పడితే దేవుని తట్టుకు ఉన్నావనుకో, నీ హృదయంలో వెలిగించబడతావు. అప్పుడు ఏ పాపము చెయ్యం. ఇది పాత నిబంధనలు మంది. పాత నిబంధించి కొత్త నిబంధనలకు వెళ్తాం మాట ఉందండి. యాకోబు 4:16 చూడండి.
16, 17. ఇప్పుడైతే మీరు మీ ధనంబములకు అతీసిపడుతున్నారు. ఇట్లు అతీసిమంతయు చెడ్డది. అతీసి ఆడపడది ఆడది, అతీసి మరి మగోడు భర్త మరి పైకి రాలేదు. అతీసి ఆడపడది చరిత్రలను ఆశపడ్డామా దేవుని తట్టుకి నువ్వు తిరగలేవు. పాపములోనే మునిగిపోతావు. పాపము జీతము వచ్చేది దానికి మరణమే. ప్రియమిట్లరా, ఇట్లు అతీసిమంతయు చెడ్డది. చెడ్డది అంటే పాపము చెడ్డది. ఈ చెడ్డ పనులు మానేయాలి. నీ హృదయంలో ఉన్న మార్పు వెతుకు. దాని తట్టు, దేవుని తట్టు నీ హృదయమును పరిశీలించుకో. నీ హృదయంలో ఉన్న మార్పు సమాధానం ఎలా ఉంటుంది పరిశీలించుకో ఒక్కసారి. కాబట్టి మేలైంది చెయ్యు. 17 వెళ్ళిపోతామండి. కాబట్టి మేలైనది చెయ్యు, నెరిగినయు అలాగా చెయ్యని వారికి పాపము కలుగును. మేలంతా చెయ్యాలి. నీ హృదయం తట్టు, మేలు చెయ్యి, మేలు చెయ్యి, కానీ కీడు చేయకు. కీడు చేసావా పాపమే. పాపముకి దానికి నరకములో పడిపోతావు. నేను రక్షించేవాడు ఎవడు లేడు. ఒకే ఒక నాథుడు యేసుక్రీస్తు నా ప్రభువు. నువ్వు పశ్చాత్తాపడి క్షమార్పణ ఒప్పుకొని ప్రయాసపడి దేవుడి సన్నిధిలో ఉన్నావంటే నిజంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు ఒకే మాట, ఒకే వాక్యము, ఒకే ఆదర్శన. ఈ ఆదర్శన అన్నిట్లకు మాట్లాడేవాడు ప్రేమ. ఈ ప్రేమ కలిగిన దేవుడు పాపము చేయకండి నేను క్షమిస్తాను అని దేవుడు మాట్లాడాడు. ఈ రోజుల్లో యవనస్తులు ప్రతి ఒక్కరు పాపమే. తాగుడి పాపము, మరి సిగరెట్ పాపము, జలస పాపములు, అటు ఇటు తిరుగుతాం, పని పాట లేక మరి అటు ఇటు ఈ పాపములు నలిగిపోతే నీ హృదయములను దేవుడి చోటికి ఆయన మట్టు తిరగలేవు. పాపము చేసుకుంటేనే ఇలా కొనసాగిస్తే దేవుడు ఏదో రోజున నీకు భయం పుట్టిస్తాడు. ఆ భయం వచ్చినోడే అప్పుడు దేవుడు ఏంటో నీకు తెలుస్తుంది. ప్రియమిట్లరా, సోదరులరా, మరి పాపము కలుగును అంటే నీ హృదయంలో ఉన్న పాపమును కలుగును అంటే దాన్ని విడిచిపెడతానే అప్పుడు నీ హృదయంలో కడుక్కోవాలి పాపము. అదే విషయంలోను కొత్త నిబంధనలు అంటే 1 యోహాను 3:4 పాపము చెయ్యు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును. పాపం చేసేవాడు అతిక్రమించేస్తాడు. పాపము చేసుకుంటూనే వెళ్ళిపోతాడు. పాపము చేసుకుంటూనే నడతాడు. కానీ పాపము చేసిన వాడు సంతోషం వచ్చేద్ది, ఆనందం వచ్చేద్ది, డబ్బు సంపాదించేస్తారు. ఎక్కడ మట్టి అక్కడ పాపములో మునిగిపోతారు. కానీ పాపము చేసిన వాడు ఆడ హృదయములో ఉన్న నెమ్మది ఉండదండి. ఈ మాట సత్యమైన మాట, గుర్తించుకోండి. పాపము చేసిన వాడు ఎప్పుడు నెమ్మది ఉండదు. ప్రశాంతంగా ఆడికి నిద్ర ఉండదు. ఎందుకని ఆడు పాపము చేద్దామా 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 చేద్దామని ఆ హృదయంలో ఉన్న నాటుబడే కొట్టుమిట్లాడిపోతండి. దేవుడి తట్టుకి ఎప్పుడు నువ్వు తిరిగావో నువ్వు పాపము చేయవు. ఆజ్ఞాతికమైన పాపము తీసివేయటకు ఆయన ప్రత్యక్షమాయను. ఏంటండి? తీసివేయటకు, నీ పాపములు తీసివేయాలనే. నువ్వు ఉదయంలో ఉన్న కడుక్కోవాలి. పాపము ప్రత్యక్షమాయను, మీకు తెలియను. ఆయన యందు పాపము లేదు, ఏ పాపము లేదు, ఏ దోషము లేదు దేవుని యందు.
నువ్వు క్షమార్పణ ఒప్పుకుంటేనే, ప్రత్యక్షముగా దేవుని యందు ఉంటేనే ఆయన నిలిచి ఉన్ననాడు వాడెవడడు ఏ పాపమును చేయడు, పాపము చేయని వాడు ఆయన చూడను లేడు, ఎరగలేడు. పాపం చేయడు, దేవుడు చూడలేడు. ఇందాకేమన్నాయండి? దేవుని తట్టి తిరగాలంటే నువ్వు పాపము విడిచిపెట్టాలి, అప్పుడు దేవుని తట్టు తిరుగుతావు. ప్రియమిట్లరా, పాపము చేయని వాడు ఆయన చూడలేడు, ఎరగలేడు. చిన్నపిల్లారా, ఎవరని మిమ్మల్ని మోసపరచకండి. చిన్నపిల్లలు ఇప్పుడు మోసం చేయకండి. ఆయన నీతిమంతుడైనట్లు నీతిని జరిగించిన ప్రతి వాడు నీతిమంతుడుకు అపరాధి మొదట నుండి పాపము చేసిన వాడు కనుక పాపము ఆయన అపరాధికి సంబంధించి అపవాదికి యొక్క క్రియలకు లయపరచుటకే దేవుని కుమారులు ప్రత్యక్షమాయను. సింహం వల్ల గర్జిస్తామా, ఎక్కడ మింగుతామా, సైతాను కూడా వచ్చేసి దేవుడు కుమారులు ఇలా పాపాల ముంచేయాలి అని సైతానుగాడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అటాక్ చేస్తుంటాడు. ప్రియమిట్లరా, దేనికి భయపడద్దండి. ఈ విషయము చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రార్థన చేయకపోవటమే పాపము, దేవుని తట్టుకు ఉండపటమే పాపములు మునిగిపోతాం. దేవుణ్ణి ప్రత్యక్షంగా మనం ఉండాలి, ఆయన స్తుతించాలి. అలాగే దేవుణ్ణి కొనసాగిస్తే నువ్వు ఏ పాపము చేయలేవు. ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా మరి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు పేరు పేరును కూడా మనవి చేస్తూ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులు ఏ దేశములో ఏ ప్రాంతములో ఎక్కడ ఉన్నా నీ మీద తట్టుకున్నట్లుగా, నీలో ప్రార్థన ప్రభ నిమిత్తముగా ఉన్నట్లుగా నాయన, నిన్ను ప్రకాశించినట్లుగా నాయన, నిన్ను ఎరిగినట్లుగా దీవించండి. మా సహోదరుల ప్రభావన క్షమించండి. ఎవరి ప్రభావన ఏ దేశంలో ఏ ప్రభావం ఉన్నారో, ఎక్కడ నివసిస్తారో, కష్టపడుతున్నారు నాయన, నీ నామములో ప్రార్థన ఎరిగినట్లుగా ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావముల కార్యము తెచ్చండి. ఆశ్రయించిన ప్రభా నీకు వందనాలు. గొప్ప కార్యం తెచ్చండి. ఇండియా కోసం ప్రార్థిస్తాం, తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం. క్షేమంగా ఉన్నట్లుగా ప్రతి దైవజనులు దీవించి ఆశ్చర్యకమైన సహాయం దయచేయండి. ప్రతి రోగులు స్వస్థపరచండి. ఆరోగ్యం బాగున్నట్లుగా ఆరోగ్యం బలహీన తీసివేసి ప్రతి వ్యాధులు ముట్టి స్వస్థపరచండి. గొప్ప కార్యము జయించని నీలో ప్రభా నివసించే నీ మట్టుకు తిరిగినట్లుగా సాక్షిగా వాళ్ళందరూ వాడుకమని సహాయం దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టనములు వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి బడును గాక. ఆమేన్.